జిల్లా విద్యాశాఖ నల్లగొండ ఆన్లైన్ తరగతులకు విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం. విద్యార్థులు, జీవులన్నీ కూడా జీవించి ఉండాలంటే జీవులకు గాలి, నీరు, ఆహారం తప్పనిసరిగా కావాలి. మొక్కలు స్వయం పోషకాలని, అవి తమకు కావలసిన ఆహారాన్ని తాము స్వయంగా తయారు చేసుకుంటాయని మనం క్రింది తరగతిలో నేర్చుకున్నాం కదా. జంతువులు పరపోషకాలు, అంటే ఇవి తమకు కావలసినటువంటి ఆహారం కోసం తమ చుట్టూ ఉండే మొక్కలపైన లేదా జంతువులపైన లేదా రెండింటిపైన కూడా ఆధారపడి ఉంటాయి. మరి మానవుడు కూడా పరపోషక జీవే కదా. మానవుడు కూడా తనకు కావలసిన ఆహారం కోసం మొక్కల మీద మరియు జంతువుల మీద ఆధారపడతాడు. మరి విద్యార్థులు, మనం ఆహారంగా తీసుకునే ఆహార పదార్థాల పేర్లు చెప్పండి. మనం ప్రధానంగా ఆహారంగా తీసుకునేవి ఏంటి? ఆహార ధాన్యాలు, చిరుధాన్యాలు, ప్రధాన ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, నూనె గింజలు, పాలు, గుడ్లు, మాంసం. ఇవి ప్రధానంగా మనం ఆహారంగా తీసుకునే పదార్థాలు. అయితే విద్యార్థులారా, వీటిలో మీరు గుర్తించినట్లయితే అధిక భాగము కూడా మనకి మొక్కల నుండి లభించేవే ఉన్నాయి. చూడండి, పాలు, గుడ్లు, మాంసము తదితరాలు మనకు జంతువుల నుండి లభించే ఆహార పదార్థాలు. ఇక మిగతావన్నీ కూడా మనం రోజువారీగా తీసుకునేటటువంటి ప్రధాన ధాన్యాలన్నీ, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు అన్నీ కూడా మొక్కల నుండి లభించేటటువంటి ఆహార పదార్థాలు. అంటే మనం ప్రధానంగా మన ఆహారపు అవసరాలకు మొక్కలపైన ఆధారపడి జీవిస్తున్నాము. అంటే ఈ మొక్కలే మన యొక్క ప్రధాన ఆహార అవసరాలను తీరుస్తున్నాయి. సో అందుకోసం ఏం చేస్తున్నాము అంటే, మనము మన రోజు రోజుకి చూడండి, జనాభా విపరీతంగా పెరిగిపోతూ ఉంది. మరి పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా మనం ఆహార పంటలను ఉత్పత్తి చేసుకోవాలి. సో ఈ విధంగా మనకు అవసరమైనటువంటి పంటలను, కేవలం మొక్కలు మనకు ఆహారాన్ని ఇవ్వడమే కాకుండా మనకు కలప, ఇతర ఉత్పత్తులు కూడా మనకు మొక్కల నుండి లభిస్తాయి. కాబట్టి మనం ఏం చేస్తున్నామో, మనకు అవసరమైన మొక్కలను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నాము. అలా మనం చూడండి, మన పెరట్లో ఒకటో రెండో మొక్కల్ని పెట్టుకుంటే అది పంట అనరు. పంట అని దేనిని అంటారో చూడండి, పంట అంటే మనకు అవసరమైన మొక్కలను ఒక నిర్ణీత ప్రదేశంలో మనకు అవసరమైన మొక్కలను అధిక సంఖ్యలో పెంచడాన్ని పంట అంటారు. పంట అంటే ఏంటి? మనకు అవసరమైన మొక్కలను ఒక నిర్ణీత ప్రదేశంలో మనకు అవసరమైన మొక్కలను అధిక సంఖ్యలో పెంచితే దాన్ని ఏమంటాము? పంట అని అంటారు. మరి ఈ విధంగా పంటలు పండించే వృత్తిని ఏమంటారు? వ్యవసాయము అని అంటారు. పంటలు పండించే వృత్తిని వ్యవసాయము అని అంటారు. విద్యార్థులు, మీకందరికీ తెలుసు, మన భారతదేశాన్ని వ్యవసాయక దేశము లేదా వ్యవసాయ ఆధారిత దేశము అని పిలుస్తారు. ఎందుకు పిలుస్తారో తెలుసా? మరి మన భారతదేశంలో ఎంతోమంది ప్రజలు ఉన్నారు, వారు ఎన్నో వృత్తులను చేస్తూ ఉంటారు. కానీ మరి భారతదేశానికి వ్యవసాయక దేశం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, ప్రధానంగా మన భారతదేశంలోని ప్రజలు ప్రధానమైన వృత్తి ఏంటంటే వ్యవసాయము. కాబట్టి మన భారతదేశాన్ని వ్యవసాయ ఆధారిత దేశము లేదా వ్యవసాయక దేశంగా చెప్పవచ్చు. సో ఈ విధంగా రైతులు ఏం చేస్తుంటారు? ఈ వ్యవసాయ వృత్తిని ఆధారంగా చేసుకొని తమ యొక్క వ్యవసాయ క్షేత్రంలో మనకు అవసరమైనటువంటి రకరకాల పంటలను పండిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మరొక అంశం ఏంటంటే, మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మరొక అంశము పంట కాలము. చూడండి, రైతు తన వ్యవసాయ క్షేత్రంలో రకరకాల పంటలను పండిస్తూ ఉంటాడు. అయితే కొన్ని పంటలు విత్తనం నుండి చేతికి రావడానికి, అంటే ఫలసాయం, పంట చేతికి రావడం అంటే ఫలసాయం రావడానికి తక్కువ రోజులు పడుతుంది. మరికొన్ని
పంటల్లో ఫలసాయము పంట దిగుబడి రావడానికి ఎక్కువ రోజులు పడుతుంది. దీన్ని పంట కాలము అంటారు. పంట కాలం అంటే ఏంటి అంటే మనం విత్తనాలు నాటిన రోజు నుండి మన ఫలసాయము చేతికి అందే వరకు ఏదైతే సమయం ఉంటుందో దాన్ని మనము పంట కాలము అని అంటారు. విద్యార్థులు మరొకసారి, విత్తనాలు మనం నాటి నుండి ఫలసాయము లేదా దిగుబడి మన చేతికి వచ్చే వరకు పట్టే సమయాన్నే మనం పంట కాలము అంటారు. అయితే ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, పంట కాలం అనేది అన్ని పంటలకు ఒకే రకంగా ఉంటుందా అంటే ఉండదు. సో ఇక్కడ పంట కాలం ఆధారంగా మనం పంటలను రెండు రకాలుగా చెప్పవచ్చు. దేని ఆధారంగా? పంట కాలము ఆధారంగా. చూడండి, మొదటి రకము దీర్ఘకాలిక పంటలు. మొదటి రకమైన పంటలు దీర్ఘకాలిక పంటలు. రెండవ రకం ఏంటంటే స్వల్పకాలిక పంటలు. దేని ఆధారంగా విద్యార్థులు? పంట కాలం ఆధారంగా. పంట కాలం అంటే ఏం చెప్పాను? విత్తనాలు విత్తిన నాటి నుండి మనకి ఈ పంట చేతికి వచ్చే వరకు ఎంతైతే సమయం పడుతుందో, ఎంతకాలం అయితే పడుతుందో దాన్ని పంట కాలం అంటారు. అన్ని మొక్కల యొక్క పంట కాలం ఒకే రకంగా ఉండదు, వేరువేరుగా ఉంటుంది. సో పంట కాలం ఆధారంగా మనం పంట మొక్కల్ని రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి దీర్ఘకాలిక పంటలు, రెండోది స్వల్పకాలిక పంటలు. దీర్ఘకాలిక పంటలని మరి వేటిని అనొచ్చు? చూడండి, పంట కాలం యొక్క పంట కాలము వేటికైతే 180 రోజులు, పంటకాలం వేటికైతే 180 రోజులు అంతకంటే ఎక్కువ ఉంటుందో అటువంటి వాటిని దీర్ఘకాలిక పంటలు అంటారు. వేటినంటాం మనం దీర్ఘకాలిక పంటలని? వేటికైతే పంటకాలం 180 రోజులు అంతకంటే ఎక్కువ ఉంటే, అంటే సుమారు 6 నెలలు, 180 రోజులు అంతకంటే ఎక్కువ ఉంటే వాటిని దీర్ఘకాలిక పంటలు అంటారు. ఉదాహరణ, జొన్నలు, కందులు. ఇవి దీర్ఘకాలిక పంటలు. అంటే వీటిలో పంట చేతికి రావడానికి, విత్తిన నాటి నుండి పంట చేతికి రావడానికి పట్టే కాలం పంట కాలం అంటున్నాం కదా, అది ఎంత ఉంటుంది? 180 రోజులు అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని దీర్ఘకాలిక పంటలు అంటారు. ఇక రెండవ రకమైనవి స్వల్పకాలిక పంటలు. మరి స్వల్పకాలిక పంటలని వేటినంటామంటే చూడండి, పంట కాలం 100 రోజులు అంతకంటే తక్కువ, 100 రోజులు అంతకంటే తక్కువ. పంటకాలం 100 రోజులు అంతకంటే తక్కువ ఉంటే ఆ పంటలు మనం స్వల్పకాలిక పంటలు అంటారు. ఉదాహరణ, పెసలు, మినుములు మొదలైనవి. చూడండి, పంటకాలం 180 రోజులు అంతకంటే ఎక్కువ ఉంటే వాటిని ఏమని పిలుస్తున్నాము? దీర్ఘకాలిక పంటలు అని పిలుస్తున్నాము. పంటకాలం 100 రోజులు అంతకంటే తక్కువ ఉంటే దాన్ని స్వల్పకాలిక పంటలు అంటారు. మరొకటి చూడండి విద్యార్థులు, రైతు వేరువేరు కాలాలలో వేరువేరు పంటల్ని పండిస్తూ ఉంటాడు. రైతు తన వ్యవసాయ క్షేత్రంలో వేరువేరు కాలాలలో వేరువేరు పంటల్ని పండిస్తూ ఉంటారు. ఎందుకలా అంటే చూడండి, పంట దిగుబడి అనేది యొక్క వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అంటే ఆయా పంట మొక్కలకు ఆయా వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉన్నప్పుడే మనకు కావలసినటువంటి పంట దిగుబడి ఎక్కువగా వస్తుంది. కాబట్టి వేటికైతే ఎటువంటి వాతావరణ పరిస్థితులు సరిపోలినవిగా అంటే అనుకూలంగా ఉంటాయో అటువంటి వాతావరణ పరిస్థితుల్లో అటువంటి మొక్కలను సాగు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, దాని ఆధారంగా మనం చూసినట్లయితే పంటల్ని రెండు రకాలుగా చెప్పవచ్చు. చూడండి, వర్షాకాలపు పంటలు. వర్షాకాలపు పంటలు వీటిని మనం వానాకాలపు పంటలు లేదా ఖరీఫ్ పంటలు అంటారు. వీటిని ఏమంటారు? ఖరీఫ్ పంటలు, వర్షాకాలపు పంటలు.
ప్రధానంగా ఇవి చూసినట్లయితే మనం జూలై నెల నుండి అక్టోబర్ మాసాల మధ్య సాగు చేసేటటువంటి పంటల్ని వర్షాకాలపు పంటలు అని పిలుస్తారు. ఉదాహరణగా వరి, మిరప, పత్తి, జొన్నలు మొదలైనవి మనము ఖరీఫ్ పంటలుగా చెప్తాం. ఖరీఫ్ పంటలు లేదా వీటిని వానాకాల పంటలని కూడా అంటారు. రెండవ రకం రబీ పంటలు లేదా శీతాకాలపు పంటలు. రబీ పంటలు లేదా శీతాకాలపు పంటలు చలికాలంలో పండించేటటువంటి పంటలు. వీటిని సాధారణంగా అక్టోబర్ నెల నుండి మామూలుగా మనం మే లేదా జూన్ నెల వరకు పండించే పంటల్ని మనం రబీ పంటలు లేదా శీతాకాల పంటలు అంటారు. చూడండి, వర్షాకాల పంటలు అంటే ఖరీఫ్ పంటలు, శీతాకాల పంటలు అంటే వీటిని రబీ పంటలు అని పిలుస్తారు. చూడండి, ఈ ఖరీఫ్, రబీ అనే పేర్లు ఎక్కడి నుండి వచ్చాయంటే చూడండి, అరబిక్ భాషలో నుండి వచ్చాయి. ఈ అరబిక్ భాషలో ఖరీఫ్ అంటే వానాకాలం అని, రబీ అంటే శీతాకాలం అని అర్థం. ఆ విధంగా అర్థం వచ్చే విధంగా వాటికి వానాకాల పంటలకు ఖరీఫ్ పంటలని, శీతాకాల పంటలు రబీ పంటలు అని పేరు పెట్టడం జరిగింది. అయితే విద్యార్థులు మీకు ఇక్కడ ఒక సందేహం కలగవచ్చు. ఏమిటంటే, సార్ మరి వర్షాకాల పంటలని ఖరీఫ్ పంటలను రబీ కాలంలోనూ, రబీ కాలపు పంటలను ఖరీఫ్ పంటలుగా సాగు చేయవచ్చు కదా అంటే సాగు చేయవచ్చు, కానీ ఈ యొక్క దిగుబడిలో తేడా అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ఖరీఫ్ పంటని ఖరీఫ్ కాలంలో సాగు చేస్తే వచ్చే దిగుబడి కంటే రబీ కాలంలో సాగు చేస్తే వచ్చే దిగుబడి తక్కువగా ఉంటుంది. అదేవిధంగా రబీ కాలపు పంటలను ఖరీఫ్ కాలంలో సాగు చేస్తే వచ్చే దిగుబడి కూడా దీనికంటే ఇక్కడ తక్కువగా ఉంటుంది. కాబట్టి మనకు పంట దిగుబడి అనేది ప్రధానమైనది. కాబట్టి పంట దిగుబడిని మనం ఆధారంగా దృష్టిలో ఉంచుకొని చూసినట్లయితే ఖరీఫ్ పంటలను ఖరీఫ్ కాలంలోనూ, రబీ పంటలను రబీ కాలంలోనూ సాగు చేయాలి. ఇదొకటి ముఖ్యమైన అంశం. మరొక అంశం ఏమిటంటే ఇక్కడ చూడండి, పంట దిగుబడి అనేది, ఏదైనా పంట తీసుకోండి, పంట దిగుబడి అనేది పుష్పించడంపై ఆధారపడి ఉంటుంది. పంట దిగుబడి పుష్పించడంపై ఆధారపడి ఉంటుంది, మనందరికీ తెలుసు. చూడండి, ఏదైనా ఒక చెట్టు బాగా విరగబూసింది అనుకుందాం. అంటే చెట్టు నిండా బాగా పూత వచ్చింది, విరగబూసింది. మన ఇంట్లో ఉన్న ఏదైనా ఒక పెరట్లో ఉన్న చెట్టు అయినా చూడండి, బాగా విరగబూసింది పండ్ల చెట్టు. మనం ఏమనుకుంటాము, ఈసారి బాగా చెట్టు బాగా పూత పూసింది, ఈసారి మనకు కాయలు బాగా లభిస్తాయి అనుకుంటాం. అంటే ఏ చెట్టైనా ఫలసాయం అనేది లేదా పంట దిగుబడి అనేది ఆ మొక్క యొక్క పుష్పించడం పైన ఆధారపడి ఉంటుంది. అయితే శాస్త్రవేత్తల యొక్క పలు ప్రయోగాల తర్వాత శాస్త్రవేత్తలు ఈ పుష్పించడానికి గల కారణాలను కొన్నిటిని గుర్తించడం జరిగింది. శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాల అనంతరం ఈ పుష్పించడానికి గల కారణాలను గుర్తించడం జరిగింది. దాని ప్రకారంగా చూడండి, కొన్ని రకాల మొక్కలు నిర్ణీత ఎత్తు, అంటే మొక్క నిర్ణీత ఎత్తు ఎదిగిన తరువాతనే పుష్పించడం మొదలవుతుంది. కొన్ని మొక్కల యొక్క పుష్పించడం అనేది ఆ మొక్క యొక్క ఎత్తుపై ఆధారపడి ఉంటుంది. కొన్ని రకాల మొక్కల్లో మొక్క ఒక నిర్ణీత ఎత్తు పెరిగిన తర్వాతనే పుష్పించడం మొదలవుతుంది. కొన్ని రకాల మొక్కలలో ఈ యొక్క కాండం పైన నిర్ణీత సంఖ్యలో కొమ్మలు ఏర్పడిన తర్వాతనే కొన్ని రకాల మొక్కలు పుష్పిస్తాయి. మరికొన్ని రకాల మొక్కలు కణుపుల సంఖ్య, అంటే కాండంపై ఏర్పడేటటువంటి కణుపుల సంఖ్య మీద ఆ మొక్క యొక్క పుష్పించడం అనేది ఆధారపడి ఉంటుంది. అంటే నిర్ణీత ఎత్తు పెరిగిన తర్వాత కొన్ని రకాల మొక్కలు పుష్పిస్తాయి, అంతకంటే ఎత్తు పెరగని దాకా అవి పుష్పించడం మొదలవ్వదు వాటిలో. రెండవది, కొన్ని మొక్కల్లో నిర్ణీత సంఖ్యలో కొమ్మలు ఏర్పడిన తర్వాతనే వాటిలో పుష్పించడం అనేది మొదలవుతుంది.
మరికొన్ని మొక్కల్లో పుష్పించడం అనేది కణుపుల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. మరికొన్ని మొక్కల్లో చూడండి, కనీసం ఆ మొక్కల్లో కొన్ని నిర్ణీత సంఖ్యలో ఆకులు ఏర్పడిన తర్వాత, అంటే సుమారుగా కొన్ని మొక్కలు 7 నుంచి 9 ఆకులు ఏర్పడిన తర్వాతనే వాటిల్లో ఈ పుష్పించడం అనేటటువంటి ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మరికొన్ని మొక్కలు చూడండి, ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ పుష్పించడం అనేది కొన్ని మొక్కల్లో రాత్రికాల సమయం మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని మొక్కలు పుష్పించడం రాత్రికాల సమయం మీద ఆధారపడి ఉంటుంది. ఏంటి రాత్రికాల సమయం అంటే చూడండి, సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉన్నటువంటి సమయాన్ని మనము పగటి కాల సమయము అంటారు. సూర్యాస్తమయం నుండి తిరిగి సూర్యోదయం వరకు ఉన్నటువంటి సమయాన్ని మనం ఇక్కడ రాత్రికాల సమయము అంటారు, రాత్రి టైం అంటాం. అయితే మొక్కల యొక్క పుష్పించడం అనేది కూడా రాత్రికాల సమయం మీద ఆధారపడి ఉంటుందంట. చూడండి, ఈ రాత్రికాల సమయం ఆధారంగా మొక్కలు పుష్పించడం అనే దాన్ని బట్టి శాస్త్రవేత్తలు ఇక్కడ మొక్కల్ని 2 రకాలుగా చెప్పారు. ఒకటి చూడండి, స్వల్ప రాత్రికాల పంటలు. స్వల్ప రాత్రికాల పంటలు మొదటి రకమైనవి. రెండవవి దీర్ఘ రాత్రికాల పంటలు. రెండవ రకమైనవి ఏంటి? దీర్ఘ రాత్రికాల పంటలు. ఏ విధంగా చెప్పవచ్చు చూడండి. మరి స్వల్ప రాత్రికాల పంటలని వేటిని అంటామంటే చూడండి, కొన్ని మొక్కలు రాత్రికాల సమయము 12:30 గంటల కంటే తక్కువ. మీకు పేరులోని అర్థం కావచ్చు, స్వల్పం అంటే తక్కువ, దీర్ఘం అంటే ఎక్కువ. కొన్ని మొక్కలు రాత్రికాల సమయము 12:30 గంటల కంటే తక్కువ ఉన్నప్పుడు మాత్రమే అవి బాగా పుష్పిస్తాయి. కొన్ని మొక్కల్లో ఈ రాత్రికాల సమయము 12:30 గంటల కంటే ఎక్కువ ఉండాలి. అవి బాగా పుష్పించాలంటే వాటికి రాత్రికాల సమయం ఎంత ఉండాలి? 12:30 గంటల కంటే ఎక్కువ ఉండాలి. అటువంటి వాటిని దీర్ఘ రాత్రికాల పంటలు అని అనవచ్చు. చూడండి విద్యార్థులు, ఏం చెప్పుకున్నాం? పుష్పించడం అనేది అనేక కారకాల మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని రకాల మొక్కల్లో మొక్క నిర్ణీత ఎత్తు పెరిగిన తర్వాత మరికొన్నిట్లో ఆ కొమ్మల సంఖ్య మీద, కణుపుల సంఖ్య మీద, ఆ మొక్కకు ఏర్పడేటటువంటి ఆకుల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. మరికొన్ని మొక్కల్లో పుష్పించడం అనేది రాత్రికాల సమయం మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని మొక్కలు ఉదాహరణకి గోధుమ, మనందరికీ తెలుసు కదా, ఆహార ధాన్యం పంట గోధుమ, వరితో పాటు. గోధుమలో చూడండి, ఇది స్వల్ప రాత్రికాల పంట గోధుమ. అంటే ఇది గోధుమ మొక్క బాగా పుష్పించాలంటే రాత్రికాల సమయం 12:30 గంటల కంటే తక్కువ ఉండాలి. అదే మనం మొక్కజొన్న తీసుకున్నట్లయితే, లేదా పత్తి తీసుకున్నాం అనుకోండి, మొక్కజొన్న, పత్తి, వీటిలో ఇవేంటి? దీర్ఘరాత్రికాల పంటలు. అంటే ఇవి బాగా పుష్పించడం అనేది, బాగా పుష్పించాలంటే వాటికి రాత్రికాల సమయం ఎంత ఉండాలి? 12:30 గంటల కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే అవి బాగా పుష్పిస్తాయి. అలా కాకుండా మనము ఉదాహరణకి ఇక్కడ గోధుమను చూద్దాం, ఏం జరుగుతుంది. ఇంతకుముందే మనం అనుకున్నాం కదా, ఖరీఫ్ పంటల్ని రబీలో సాగు చేస్తే ఏమవుతుంది, రబీ పంటల్ని ఖరీఫ్లో సాగు చేస్తే ఏమవుతుంది అంటే, ఖరీఫ్ రబీ సీజన్లలో పంట దిగుబడిలో మాత్రం ఖచ్చితంగా తేడా అనేది ఉంటుంది. అది ఎలాగో ఇక్కడ మనం గోధుమను ఉదాహరణగా తీసుకొని చూద్దాం. చూడండి, మనము గోధుమను ఖరీఫ్ పంటగా సాగు చేసాం అనుకుందాం. గోధుమను ఖరీఫ్ పంటగా అంటే జూలై మాసం మధ్యలో సాగు చేశాడు ఒక రైతు గోధుమ పంటను. ఖరీఫ్ పంట, యాక్చువల్గా ఇది ఏంటి? రబీ పంట. ఖరీఫ్లో సాగు చేశాడు అనుకుందాం. మొక్క సుమారుగా ఇది ఎదగడానికి 8 నుండి 10 వారాల సమయం పడుతుంది. అంటే సుమారుగా మనకి అక్టోబర్ మాసం వచ్చేస్తుంది గోధుమ మొక్క ఎదగడానికి. చూడండి, అక్టోబర్ మాసంలో మనకు తెలుసు చలికాలం మొదలవుతుంది. అక్కడ రాత్రికాల సమయం 12:30 గంటల కంటే ఎక్కువ ఉంటుంది. మరి గోధుమ మొక్క ఎప్పుడు బాగా పుష్పిస్తుంది? రాత్రికాల సమయం 12:30 గంటల కంటే తక్కువ ఉన్నప్పుడు ఇది బాగా పుష్పిస్తుంది.
మరి ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ రాత్రికాల సమయం 12:30 గంటల కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటిలో పుష్పించడం అనేది అంత బాగా జరగదు. అంటే చాలా పుష్పించడం రేట్ అనేది చాలా తక్కువ అవుతుంది. అంటే తక్కువ సంఖ్యలో పుష్పాలు ఏర్పడతాయి. దానివల్ల ఏమవుతుంది, గింజలు కూడా తక్కువ ఏర్పడతాయి. దాని ఫలితంగా పంట దిగుబడి తక్కువగా ఉంటుంది. మరొక అంశం ఏంటంటే గోధుమలో ఆ గోధుమ గింజ గట్టిపడాలంటే వాతావరణంలో తగినంత వేడి ఉండాలి. మరి ఇప్పుడు ఈ సందర్భంలో దానికి తగినంత వాతావరణంలో వేడి లభించదు కాబట్టి ఏర్పడిన గింజ కూడా నాణ్యంగా గట్టిగా ఉండదు. అదే మనం గోధుమ పంటని ఇక్కడ స్వల్పరాత్రికాల పంటగా అక్టోబర్లో సాగు చేస్తే మొక్క ఎదిగి పంట వచ్చేసరికి ఫిబ్రవరి నడుస్తుంది. అప్పుడు వాతావరణంలో కొంత వేడి ఉంటుంది కాబట్టి ఆ గోధుమ గింజ గట్టిపడడానికి, నాణ్యమైన గింజ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా రైతులు ఆయా కాలాలలో ఆయా పంటల్ని సాగు చేస్తూ ఉంటారు. విద్యార్థులు మనం కూడా చూస్తూ ఉంటాం. చూడండి, కొన్ని రకాల పండ్లు, కొన్ని రకాల కూరగాయలు మనకు సంవత్సరం పొడుగునా లభిస్తూనే ఉంటాయి. మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు వాటిని చక్కగా మార్కెట్లోకి వెళ్ళి ఆ పండ్లు లేదా కూరగాయలను తెచ్చుకొని మనం తినొచ్చు. కానీ చూడండి, కొన్ని రకాల పండ్లు కూరగాయలు అన్ని కాలాలలో లభించవు. కొన్ని ప్రత్యేకమైన కాలాలు లేదా ఋతువుల్లోనూ లభిస్తాయి. లేదా లభించినా కూడా చాలా తక్కువ పరిమాణంలో, తక్కువ సంఖ్యలో కనిపిస్తాయి. ఉదాహరణకు మామిడికాయలు తీసుకుందాం. ఉదాహరణ మనకి ఇప్పుడు మామిడికాయలు తినాలనిపించింది అనుకోండి, ఏ చలికాలము లేదా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో మార్కెట్లోకి వెళ్తే ఈ మధ్య కాలంలోనంటే శీతాకాల గిడ్డంగులు వచ్చాయి కాబట్టి కొద్దిపాటిగా నిల్వ చేసి మనకు దొరుకుతున్నాయి. మనకు కావాలన్నా కూడా చాలా తక్కువ పరిమాణం దొరుకుతాయి. ఎంతో కష్టపడితే కానీ ఎక్కడో కానీ 1-2 దొరకవు మనకు తినాలనుకుంటే. అది కూడా ఏ సూపర్ మార్కెట్లోనూ దొరుకుతాయి. కానీ ఎక్కడ ఏ పంట, ఏ తోటకి వెళ్ళినా కూడా మనకు మామిడికాయలు దొరకవు. ఎందుకు? మనకు అది వేసవి కాలంలో మనకు పుష్కలంగా ఎక్కడ పడితే అక్కడ మామిడికాయలే పుష్కలంగా మనకు ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చు. సరసమైన ధరలో, తక్కువ ధరలో దొరుకుతాయి. అది ఇప్పుడు వెళ్ళామనుకోండి, మనం ధర ఆకాశాన్ని అంటే అంత ధర ఉంటుంది. అదే మనం చూడండి, శీతాకాలం వచ్చింది అనుకోండి, మనకి ఇక్కడ ఎక్కడ చూసినా సీతాఫల పండ్లు కనిపిస్తాయి. సీతాఫల పండ్లు మనకి ఎప్పుడు శీతాకాలంలో బాగా కనిపిస్తాయి. ఎక్కడ కనిపిస్తాయి అక్కడ. మళ్ళీ మనకు శీతాకాలం అయిపోయిన తర్వాత వేసవి కాలంలో, వానాకాలంలో చూద్దామన్నా కూడా మనకు ఆ పండ్లు అనేవి ఎక్కడ కూడా మార్కెట్లో కనిపించవు. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి అంటే, ఏ పంటకైనా కొన్ని వాతావరణ పరిస్థితులు అనేవి అనుకూలంగా ఉన్నప్పుడే ఆ పంటలు బాగా దిగుబడి వస్తుంది. పుష్పించడం కానీ, పంట దిగుబడి కానీ, ఫలసాయం రావడం కానీ వాతావరణ అంశాలపై కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి రైతులు తమ తమ వ్యవసాయ క్షేత్రాలలో ఆయా కాలానికి అనుగుణంగా వేరువేరు రకాల పంటలను పండిస్తూ ఉంటారు. మరి ఈ విధంగా రైతులు వ్యవసాయంలో వేరువేరు రకాల పంటలను పండించడానికి చేసే పనులను ఏమంటారంటే వ్యవసాయ పనులు అంటారు. రైతులు తమ యొక్క వ్యవసాయ క్షేత్రంలో యొక్క పంటలు పండించడానికి ఏవైతే పనులు చేస్తారో వాటిని వ్యవసాయ పనులు అంటారు. చూడండి, వ్యవసాయము కూడా ఒక ఆర్థిక పరంగా చూసినట్లయితే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే చాలా వరకు ఒక అపోహ ఉంది. అనేక కారణాలు ఉన్నాయి దానికి. వ్యవసాయము దండగా అనుకుంటున్నాం మనం. కానీ వ్యవసాయం అనేది పండగలాగా మనం చేసుకోవచ్చు. వ్యవసాయం దండగ కాదు, పండగ కావాలంటే మనం వ్యవసాయంలో చేసే పనులన్నీ కూడా, అంటే పంట మొక్కలు సాగు చేసే విధానంలో సరైనటువంటి విధానాలను కనుక మనం అవలంబించినట్లయితే వ్యవసాయం అనేది దండగ కాదు, పండగల మనకు అవసరమైనటువంటి మంచి అధిక దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుంది. మరి ఒక రైతు ఏ వ్యవసాయ పనులను చేస్తాడు? ఈ వ్యవసాయ పనులన్నీ కూడా ఒక వరుస క్రమంలో చేయవలసి ఉంటుంది. సో మనం తర్వాతి తరగతిలో వ్యవసాయ పనులను గురించి నేర్చుకుందాం. విద్యార్థులు ఇప్పటిదాకా మనం చెప్పినటువంటి అంశంలోని కీలకమైనటువంటి విషయాలను ఒకసారి చదివి అర్థం చేసుకొని పాఠ్యపుస్తకంలో ఈ పాఠ్యం మరొకసారి క్షుణ్ణంగా చదవాలని మనవి. థ్యాంక్ యూ. జిల్లా విద్యాశాఖ నల్లగొండ ఆన్లైన్ తరగతులకు స్వాగతం. విద్యార్థులు 8వ తరగతి మొక్కల నుండి ఆహార ఉత్పత్తి అనే పాఠ్యాంశంలో మనం ఇంతకుముందు తరగతిలో వ్యవసాయ పనులకు సంబంధించినటువంటి ఇక ఆహార ఉత్పత్తికి సంబంధించినటువంటి కొన్ని ప్రధానమైన విషయాలను తెలుసుకోవటం జరిగింది. ఈరోజు మనం వ్యవసాయ పనులను గురించి తెలుసుకుందాం.
విద్యార్థులు, మనందరికీ తెలుసు, మనందరం చెప్పుకుంటాం, రైతే దేశానికి వెన్నెముక అని. చూడండి, ఏదైనా జీవిలో వెన్నెముక అనేది దృఢంగా లేకపోతే అది స్థిరంగా ఉండలేదు. అలాగే రైతు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటూ మంచి పంటలు పండించి మన ప్రజలకు అవసరమైనటువంటి ఆహారపు అవసరాలను తీర్చగలిగినప్పుడే ఆ దేశ ప్రజలందరికీ సరిపడా ఆహారపు అవసరాలు తీరుతాయి. దేశ శ్రేయస్సు కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. అందుకే రైతు దేశానికి వెన్నెముక అని చెప్పడం జరిగింది. ప్రధానంగా మనందరికీ తెలుసు, మన దేశాన్ని వ్యవసాయక దేశం అంటారని. ఎందుకంటే మన దేశంలో కోట్ల మంది ప్రజలు కూడా ఈ వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకోవటం జరిగింది. మరి ఈ వ్యవసాయం అనేది లాభసాటిగా ఉండాలి, రైతు రాజులాగా ఉండాలి, వ్యవసాయం అనేది దండగ కాదు పండగ అని నిరూపించబడాలి అంటే ఒక ప్రణాళికాబద్ధంగా ఈ యొక్క వ్యవసాయ పనులను అమలుపరచవలసి ఉంటుంది. చూడండి, మనందరికీ తెలుసు, ఏదైనా ఒక కార్యక్రమాన్ని, ఒక పనిని నిర్విఘ్నంగా విజయవంతంగా జరగాలి అంటే ఒక సరైనటువంటి ప్రణాళికను ముందుగా ఏర్పాటు చేసుకోవాలి. ఆ ప్రణాళికను మనము అమలుపరచాలి. అలాగే వ్యవసాయంలో కూడా రైతులు అహర్నిశలు కష్టపడి ఎన్నో వేల లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలు పండిస్తూ ఉంటారు. చివరికి సరైనటువంటి దిగుబడి రాక, అనుకున్న విధంగా పంట దిగుబడి రాకపోవటం చేత రైతు పడే కష్టాలను మనము చూస్తూనే ఉంటాం. కాబట్టి రైతులు ఈ యొక్క ప్రణాళికతో, ఒక సరైనటువంటి ప్రణాళికను ఏర్పాటు చేసుకొని ప్రణాళికాబద్ధంగా ఈ వ్యవసాయ పనులు అమలుపరిచినట్లయితే పంట దిగుబడి రావటం, రైతుకు లాభసాటిగా ఉండటంతో పాటు మన యొక్క ప్రజల యొక్క ఆహారపు అవసరాలు కూడా తీర్చబడతాయి. ఏవైతే రైతు పంటలు పండించటానికి తన వ్యవసాయ క్షేత్రములు అమలుపరుస్తాడో మనం వాటినే వ్యవసాయ పనులు అని చెప్తాం. అంటే సింపుల్గా చెప్పాలంటే పంటలు పండించడానికి చేయవలసిన పనులు, వీటిని వ్యవసాయ పనులు అంటారు. ఈ వ్యవసాయ పనులన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా అమలుపరచాలి. చూడండి, వ్యవసాయం అనేది అనేకమైనటువంటి కారకాల మీద ఆధారపడి ఉంటుంది. అంటే వ్యవసాయాన్ని ప్రభావితం చేసే కారకాలు అనేకం ఉంటాయి. కొన్ని సందర్భాలలో వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలించకపోవచ్చు. అయితే ఇక్కడ రైతు మరి వ్యవసాయ పనులను ఎప్పుడు ప్రారంభిస్తాడు? చూడండి, సాధారణంగా మనం చూసినట్లయితే ఋతుపవనాలు ప్రారంభం కాకముందే రైతు వ్యవసాయ పనులను ప్రారంభిస్తాడు. ఋతుపవనాలు సాధారణంగా చూసినట్లయితే మనము మే, జూన్ నెలల మధ్య కాలంలో ఋతుపవనాలు ఆరంభానికి ముందే రైతు వ్యవసాయ పనులను ప్రారంభిస్తాడు. చూడండి, చాలా ప్రాంతాలలో ఈ వ్యవసాయ పనులను ప్రారంభించే ముందు రైతులు ఒక పండుగను జరుపుకుంటారు. దాన్ని ఏరువాక పండుగ అంటారు. వ్యవసాయ పనులు ప్రారంభించే ముందు రైతులు జరుపుకునే ఒక వేడుక ఏరువాక పండుగ. అంటే రైతులు ఏం చేస్తారంటే ఆ సంవత్సరం తాను జరపబోయేటటువంటి వ్యవసాయ పనులు నిర్విఘ్నంగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాతావరణ పరిస్థితులు అనుకూలించాలని చెప్పి ఒక సంకల్పంతో ఈ యొక్క వ్యవసాయ పనులను ప్రారంభిస్తాడు. ముందుగా ఏం చేస్తాడంటే వ్యవసాయంలో తన తోడుగా నిలిచేటటువంటి పశువులను, వ్యవసాయ పనిముట్లను శుభ్రం చేసుకొని చక్కగా ఒక మంచి రోజును చూసుకొని ఆ రోజు తన యొక్క వ్యవసాయ పనులను ప్రారంభించడం జరుగుతుంది. దాన్ని ఏరువాక పండుగ అని కూడా అంటారు. మనం కూడా చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం. రైతులందరూ కూడా, గ్రామంలోని రైతులందరూ కూడా చక్కగా తమ యొక్క పశువులను అలంకరించుకొని, చక్కగా వాటిని రంగురంగుల వాటితో అలంకరించుకొని వ్యవసాయ పనిముట్లను శుభ్రం చేసుకొని
రైతులందరూ కూడా గ్రామంలో ఒక చోటికి చేరి అక్కడి నుండి తమ తమ వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉంటాం. పిల్లా పాపలతో కలిసి ఆ రోజు ఒక పండుగలాగా, ఒక వేడుకలాగా ఈ యొక్క ఏరువాక పండుగ అనేది జరుపుకోవటం జరుగుతుంది. ఈ విధంగా ఋతుపవనాలు ప్రారంభానికి ముందే రైతు వ్యవసాయ పనులను ప్రారంభిస్తాడు. అయితే ఈ వ్యవసాయ పనులు అనేవి అన్ని పంటలకు కూడా, అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఖరీఫ్ పంటలు, రబీ పంటలు అని. వీటితో పాటుగా మూడవ పంట కూడా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో మూడవ పంటను కూడా పండిస్తారు. అన్ని పంటలకు కూడా ఈ వ్యవసాయ పనులు అనేవి దాదాపుగా ఒకే రకంగా ఉంటాయి. రైతు తన యొక్క వ్యవసాయ క్షేత్రంలో ఏ పంటను సాగు చేసినా సుమారుగా దాదాపుగా ఈ వ్యవసాయ పనులు అనేవి ఒకే రకంగా ఉంటాయి. ఇక్కడ మనము ఈ వరిని, మన పాఠ్యాంశంలో వరి పంటను సాగు చేయటంలో అవలంబించవలసినటువంటి వ్యవసాయ పనులను ఇక్కడ మనం నేర్చుకోవటం జరుగుతుంది. వ్యవసాయ పనులు, వరి. చూడండి, వరి ప్రధానమైనటువంటి ఆహార పంట. చూడండి, ప్రపంచంలోని చాలా దేశాలలో, చాలా ప్రాంతాలలో బియ్యం అనేది ఆహారంగా తీసుకుంటూ ఉన్నారు. అంటే అందుకేమంటున్నాం ఇక్కడ మనం వరిని విశ్వధాన్యపు పంట అని కూడా అంటారు. వరిని విశ్వధాన్యపు పంట. చూడండి, వరే కాకుండా గోధుమ కూడా ఆహార పంటే. కానీ ఎక్కువ మంది ప్రజలు ఆహారంగా ఉపయోగించేటటువంటి పంట కాబట్టి దీన్ని విశ్వధాన్యపు పంట అని అంటారు వరిని. అంటే ప్రపంచంలోని చాలా దేశాలలో, చాలా ప్రాంతాలలో యొక్క వరిని సాగు చేస్తున్నారు కాబట్టి వరిని విశ్వధాన్యపు పంట అని అంటారు. చూడండి, ముఖ్యంగా మన భారతదేశంలో తీసుకున్నట్లయితే రాజస్థాన్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అన్ని ప్రాంతాల్లో కూడా, ఈ యొక్క అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ వరిని సాగు చేస్తూ ఉన్నారు. మన భారతదేశంలోనే కాకుండా ఆస్ట్రేలియా, జపాన్, చైనా వంటి అనేక దేశాలలో ఈ వరిని ఎక్కువగా పండిస్తున్నారు. వాళ్ళు వీటిని ఆహారంగా ఉపయోగిస్తున్నారు కాబట్టి వరిని విశ్వధాన్యపు పంట అని చెప్తున్నారు. ముఖ్యంగా చూడండి, వరికి ఉష్ణమండల ప్రాంతాలలో, తేమ ప్రాంతాలు, ఈ యొక్క తేమ నేలల్లో వరి ఎక్కువగా పండుతుంది. అన్ని ప్రాంతాల్లో కూడా పండేటటువంటి లక్షణం వరికి ఉంది కాబట్టి వరిని అన్ని ప్రాంతాల్లోని వాళ్ళు సాగు చేస్తూ ఉన్నారు. అన్ని దేశాల్లో కూడా సాగు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క వరి పండించడం అనేది ఈనాటిది కాదు, చాలా పూర్వపు రోజు ప్రాచీనమైనటువంటి చరిత్ర ఉంది. హరప్పా నాగరికత కాలం నుండి, మీసోతిలిక్ యుగం హరప్పా నాగరికత కాలం నుండి కూడా వరిని సాగు చేస్తున్నట్లుగా మనకు చారిత్రక ఆధారాలు అనేవి చెప్తున్నాయి. ఇవన్నీ ఎందుకు మనం తెలుసుకోవాలి అంటే, ఈ యొక్క వరి యొక్క ప్రాధాన్యతను గురించి, విశ్వధాన్య పంటని ఎందుకు అంటున్నాము, దీన్ని ప్రధానమైన ఆహార పంట అని ఎందుకు చెప్తున్నాము ఇక్కడ, దాని గురించి మనం ఈ విషయాలన్నిటినీ తెలుసుకోవాలి. ఈ వరి యొక్క శాస్త్రీయ నామం, అంటే దీన్ని మనం వరి అని పిలుస్తున్నాము కదా, దీని యొక్క శాస్త్రీయంగా ఈ యొక్క వరి యొక్క శాస్త్రీయ నామము ఒరైజా. లిన్నేస్ అనేటటువంటి శాస్త్రవేత్త ఈ వరికి ఒరైజా అని నామకరణం చేయడం జరిగింది. అంటే వరి యొక్క శాస్త్రీయ నామం ఒరైజా. దీన్ని ప్రపంచంలోని వేరు ప్రాంతాలలో వేరు పేర్లతో పిలుస్తూ ఉంటారు. సో ఒరైజా అనేది, మరి ఆసియాలో పండిస్తున్నటువంటి ఈ వరి రకం పేరు ఒరైజా సటైవా. ఆసియా ఖండంలో పండిస్తున్న వరి రకము పేరు ఒరైజా సటైవా. మన ఇండియాలో, భారతదేశంలో పండిస్తున్నటువంటి వరిని ఒరైజా సటైవా ఇండికా అని పిలుస్తారు. గుర్తుంచుకోండి, వరి యొక్క శాస్త్రం లిన్నేస్ ఒరైజా అని పేరు పెట్టాడు. దాని వివిధ ప్రాంతాల్లో మళ్ళీ దానికి ప్రజాతిపరంగా వేరు పేర్లు ఉంటాయి.
ఒరైజా సటైవా ఆసియా ఖండపు వరి రకము. భారతదేశంలో పండించేటటువంటి వరి రకము వచ్చేసి ఒరైజా సటైవా ఇండికా. ఈ యొక్క వరిని చెప్పుకున్న మన విశ్వధాన్య పంట అని అనేక ప్రాంతాల్లో పండిస్తూ ఉన్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే భారతదేశంతో పాటుగా చైనా, జపాన్, ఆస్ట్రేలియా లాంటి అనేక దేశాల్లో ఈ వరిని పండిస్తున్నారు. కానీ విస్తీర్ణ పరంగా మనం చూసినట్లయితే అంటే ప్రపంచంలో భౌగోళికంగా ఎక్కువ భూ విస్తీర్ణంలో భారతదేశంలో సాగు చేస్తున్నారు వరిని. అంటే విస్తీర్ణంలో వరిని సాగు చేయడంలో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. కానీ దిగుబడి పరంగా మనం ఉత్పత్తి పరంగా చూసినట్లయితే జపాన్, చైనా దేశాల కంటే మన భారతదేశంలో ఈ యొక్క వరి దిగుబడి అనేది తక్కువగా ఉంది. పంట దిగుబడి అనేది తక్కువగా ఉంది. సుమారుగా 1 హెక్టారుకు జపాన్లో 6250 కిలోగ్రాముల దిగుబడి వచ్చినట్లయితే వరి, జపాన్లో 1 హెక్టారు భూమిలో వరి సాగు చేస్తే వచ్చే దిగుబడి 6250 కిలోగ్రాములు. అదే చైనా విషయానికి వస్తే 3534 కిలోగ్రాములు 1 హెక్టారుకు అక్కడ పంట దిగుబడి వస్తుంది. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్లయితే 1 హెక్టారుకు 1975 కిలోగ్రాముల దిగుబడి మాత్రమే వస్తుంది. మరి విద్యార్థులు ఇక్కడ ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. విస్తీర్ణంలో చూసినట్లయితే మనం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్నాం వరిని సాగు చేయటంలో. కానీ దిగుబడిలో చూసుకుంటే కొద్దిగా వెనకబడే ఉన్నామని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి ఎందుకు మరి ఈ జపాన్, చైనా దేశాలు, ముఖ్యంగా జపాన్ చూడండి అగ్రస్థానంలో ఉంది. ఎందుకు మరి మనం వెనకబడి ఉన్నాము అంటే ముఖ్యంగా సాంకేతికతను అందిపుచ్చుకోవటంలో మనం వెనకడుగులో ఉన్నాం. సాంకేతికత అంటే టెక్నాలజీ, ప్రతి విషయంలో కూడా ప్రతి రంగంలో కూడా ఈ రోజుల్లో సాంకేతిక అనేది చాలా విశేషమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది. వ్యవసాయంలో కూడా సాంకేతికంగా అనేక రకాల పనిముట్లు, యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి జపాన్ తీసుకుంటే మనకంటే బాగా అభివృద్ధి చెందినటువంటి దేశం కాబట్టి టెక్నాలజీ పరంగా సాంకేతికంగా చూస్తే అది ఎక్కువ దిగుబడి సాగిస్తుంది. ప్రస్తుతం మన భారతదేశంలో చూసినట్లయితే శాస్త్రవేత్తలు ఈ విధంగా వ్యవసాయంలో సాంకేతికతను అందిపుచ్చుకుంటూ మన భారతదేశాన్ని కూడా మిగతా దేశాలతో పాటు అగ్రస్థానంలో నిలపడానికి కొత్త కొత్త వరి వంగడాలను అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇక మనం ప్రాంతీయంగా చూసినట్లయితే వరికి వివిధ రకాల పేర్లు కూడా ఉన్నాయి. హంసలు అని చెప్పేసి, లేదా మన తెలంగాణలో చూసుకుంటే లావులు, సన్నాలు అని చెప్పేసి, హంస, రకరకాల బీపీటీ అని చెప్పేసి రకరకాల పేర్లతో వీటిని పిలుస్తూ ఉంటాం. సో ఇక్కడ మరి ఈ వరిలో వ్యవసాయ పనులను అమలుపరిచేటటువంటి వ్యవసాయ పనులు ఏంటో ఒకసారి ఇక్కడ చూద్దాం. ముందు చెప్పినట్టుగా అన్ని రకాల పంటలకు కూడా ఈ యొక్క వ్యవసాయ పనులు ఒకే విధంగా ఉంటాయి. మొదటిది చూడండి, నేలను సిద్ధం చేయటం. వ్యవసాయ పనులు మొదటిది నేలను సిద్ధం చేయటం. రెండవది విత్తనాలు నాటడం. 3 ఎరువులు అందించటం. 4 నీటి పారుదల, అంటే మొక్క పెరుగుదలకు అవసరమైనటువంటి నీటిని అందించటం. 5 కలుపు మొక్కలను తీసివేయటం. సస్యరక్షణ కిందికి వస్తుంది, పంటను రక్షించుకునే దాని కిందికి వస్తుంది, కలుపు మొక్కలు నివారించటం. 6 పంట కోతలు, నూర్పిళ్ళు. 7 నిల్వ చేయటం. 8 భద్రపరచటం. ఇవి ప్రధానంగా అమలుపరచవలసినటువంటి వ్యవసాయ పనులు, చేయవలసినట్టు. మొదటిది నేలను సిద్ధం చేయటం.
విత్తనాలు నాటడం, ఎరువులు అందించటం, నీటిపారుదల, కలుపు మొక్కలను నివారించుకోవటం, పంట కోతలు, పంట నూర్పిళ్ళు, నిల్వ చేయటం, భద్రపరచటం. మొదటిది నేలను సిద్ధం చేయటం. ఏంటి, నేల సిద్ధంగానే ఉంటుంది కదా, నేలను సిద్ధం చేయటం అని మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ క్రితం నాటి అంటే అంత ముందు సంవత్సరం అక్కడ పంట సాగు చేసి ఉంటుంది కాబట్టి నేల గట్టిగా ఉంటుంది. కాబట్టి ముందుగా ఏం చేయాలంటే నేలను మనము మొక్కలు విత్తనాలు విత్తడానికి అనుకూలంగా దానిని మార్చుకోవాలి, సిద్ధం చేయాలి. సో నేలను సిద్ధం చేయటంలో మొదటి చూడండి దున్నడం, రెండవది చదును చేయటం, అయితే మనం వరిలో తీసుకున్నట్లయితే ముందుగా రైతు ఏం చేస్తాడంటే తను ఎంచుకున్న ప్రాంతంలో ముందుగా ఆ ప్రాంతాన్ని చిన్న చిన్న మడులు కయ్యలుగా చేసుకుంటాడు, చిన్న చిన్న మల్లుగా చేసుకుంటాడు. చూడండి ఇదంతా కూడా వ్యవసాయ క్షేత్రం అనుకుంటే దీన్ని ఏం చేస్తాడు అతడు, చూడండి చిన్న చిన్న మల్లుగా చేసుకుంటాడు. దున్నడం కానీ నీటిపారుదల కానీ అనుకూలంగా ఉండడం కోసం తన వ్యవసాయ క్షేత్రాన్ని ఎంత పరిమాణంలోనైతే ఆ వరిని అనేది సాగు చేయాలో దాని ఆధారంగా ఆ మల్లను ఆయా పరిమాణాల్లో తయారు చేసుకుంటాడు. తర్వాత ఏం చేస్తాడు, దున్నటం. ఇక్కడ దున్నడంలో నాగలి ఉపయోగిస్తాడు, నాగలిని ఉపయోగించి దున్నడం జరుగుతుంది. ఇక్కడ నాగలి రెండు రకాలుగా ఉంటాయి. సాధారణంగా మనం ఉపయోగిస్తున్నటువంటిది కొయ్య నాగలి. కొయ్య నాగలి చూడండి ఇలా టీ ఆకారంలో ఉండి దానికి ఇట్లా ఒక ఇనుప బద్ద ఉంటుంది. దీన్ని పశువులకు కట్టి దీంతో నేలను దున్నటం జరుగుతుంది. లేదా మనకి ఇనుప నాగలి ఉంటుంది. రెండో రకమైనటువంటి నాగలి ఇనుప నాగలి. మొదటిది కొయ్య నాగలి, కర్రతో చేసింది. దీంతో దున్నినప్పుడు చూడండి ఒకే చాలు ఏర్పడుతుంది, వి ఆకారంలో. మన ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ వి ఆకారంలో చాలు అనేది ఏర్పడుతుంది. అదే మనము ఈ యొక్క ఇనుప నాగలితో మనం దున్నినట్లయితే ఎలా ఉంటుంది మీ అందరికీ తెలుసు. ఇలా ఉండి దానికి ఈ విధంగా రెండు వరుసల్లో వీటిని ట్రాక్టర్కు కట్టి ట్రాక్టర్ సహాయంతో ఈ యొక్క దీంతో నేలను దున్నడం అనేది జరుగుతుంది. అది కర్రనాగలైనా లేదా ఇనుపనాగలైనా దాని సహాయంతో నేలను దున్నడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రధానమైనటువంటి తేడా ఏంటంటే దీంతో ఒకటే చాలు ఏర్పడుతుంది, దీంతో ఎక్కువ చాలు అనేవి ఏర్పడతాయి. తర్వాత వరిని మొత్తాన్ని పొలాన్ని దున్నడం వల్ల కలిగే లాభాలు ఏంటి, ఎందుకు దున్నాలి చూడండి. ప్రధానంగా దున్నడం వల్ల నేల గుల్లబారుతుంది, నేల వదులుగా మారుతుంది, నేల వదులుగా మారుతుంది లేదా నేల గుల్లబారుతుంది దున్నడం వల్ల. ఎందుకు, అంతకుముందు మనం చెప్పుకున్నాక పంట వేసి ఉంటుంది కాబట్టి గట్టిపడి ఉంటుంది. ఈ దున్నడం వల్ల ఏమవుతుందంటే నేల గుల్లబారుతుంది, నేల వదులుగా మారుతుంది. సో వదులుగా మారడం వల్ల ఏమవుతుందంటే గాలి కానీ నీరు కానీ ఆ నేల లోపలి పొరల్లోకి మట్టి కణాలలోకి సులభంగా చేరుతుంది. మనం నీరు ఇస్తే నీరు సులభంగా లోనికి ఇంకిపోతుంది. నీరు పెడితే నీటిని నిలుపుకునేటటువంటి శక్తి కూడా పెరుగుతుంది నేల వదులుగా ఉండడం వల్ల. గాలి నీరు కూడా లోపలికి గాలి కూడా ప్రసరిస్తుంది. దీనివల్ల వేళ్ళు పెరగడానికి అనుకూలంగా ఉంటుంది. మరొకటి వదులుగా ఉండేటటువంటి నేలలో ఉపయోగకరమైన సూక్ష్మజీవులు కానీ మనం రైతు నేస్తాలుగా పిలువబడేటువంటి వానపాములు కానీ ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రయోజనాల కోసం ఏం చేస్తాడు రైతు, నాగలి ఉపయోగించి నేలను దున్నటం జరుగుతుంది. నేలను సిద్ధం చేయటంలో మరొక అంశం ఏంటంటే చదును చేయటం. చూడండి దున్నడం వల్ల ఏమవుతుంది అంటే నేల లోపలి పొరలు పైకి తీసుకురాబడతాయి. కానీ ఒక దగ్గర ఎత్తుగాను ఒక దగ్గర పల్లంగాను ఉంటుంది. అంటే ఆ భూమి అంతా కూడా ఎత్తుపల్లాలుగా ఉంటుంది. మరి ఎత్తుపల్లాలుగా ఉంటే ఏమవుతుందంటే మనం నీరు అందిస్తే ఆ నీరు సమంగా వ్యాపించదు. ఒకవైపు ఎటైతే పల్ల ప్రాంతం ఉంటుందో అక్కడ వచ్చి నీరంతా నిలిచిపోతుంది. మన ఎరువులు కానీ సమంగా వ్యాపించవు. కాబట్టి
ఏం చేస్తాడు ముందు తర్వాత దున్నిన తర్వాత దాన్ని చదును చేస్తాడు. చదును పలక సహాయముతో ఏం చేస్తారు, దాన్ని చదును చేస్తారు. చదును చేయడం అంటే ఎత్తుపల్లాలు లేకుండా సమంగా చేయటం అన్నట్టు. చదును చేయడం వల్ల ఏమవుతుందంటే మనం అందించినటువంటి నీరు అంతా కూడా సమంగా వ్యాపించడానికి అవకాశం ఉంటుంది. అందించిన ఎరువులు కూడా సమంగా వ్యాపిస్తాయి. సో ఈ విధంగా ముందుగా ఏం చేస్తాడు, నేలను సిద్ధం చేసుకుంటాడు. దున్నడము మరి చదును చేయడం ద్వారా నేలను సిద్ధం చేసుకుంటాడు. సో విద్యార్థులు మరొక తరగతిలో మనకి ఇంకా మిగతా వ్యవసాయ పనులను గురించి తెలుసుకుందాం. సెలవు. జిల్లా విద్యాశాఖ నల్లగొండ ఆన్లైన్ తరగతులకు విద్యార్థులకు ఉపాధ్యాయులకు స్వాగతం. విద్యార్థులు, మనం 8వ తరగతిలోని జీవశాస్త్రంలో మొక్కల నుండి ఆహారోత్పత్తి అనే పాఠం నుండి గత తరగతిలో వ్యవసాయ పనులలో ముఖ్యమైనటువంటి నేలను సిద్ధం చేయడం ఏ విధంగానో తెలుసుకున్నాం. ఈ తరగతిలో వ్యవసాయంలో అమలుపరచవలసినటువంటి ఇతర వ్యవసాయ పనులను గురించి తెలుసుకుందాం. చూడండి, ఒకసారి రైతు పంటలు పండించేటప్పుడు అవి ఏ రకమైనటువంటి పంటలు, ఖరీఫ్ పంటలు కానీ రబీ పంటలు కానీ మూడవ పంటలైనా కావచ్చు, అన్ని పంటలకు కూడా దాదాపుగా ఈ వ్యవసాయ పనులు అనేవి ఒకే విధంగా ఉంటాయి. ఒకసారి వాటిని మనం గుర్తుకు తెచ్చుకుందాం. చూడండి, మొదటిది నేలను సిద్ధం చేయటం. నేలను సిద్ధం చేయడం. 2, విత్తనాలు నాటడం. రెండవ పని ఏంటి? విత్తనాలు నాటడం. 3, ఎరువులు అందించడం. మూడవది ఎరువులు అందించడం. 4, నీటిపారుదల. నాలుగవది నీటిపారుదల. 5, పంట సస్యరక్షణ, అంటే పంటని కాపాడుకోవడం. దీంట్లోనే చూడండి, మనకు 2 అంశాలను దీని కింద మనం తెలుసుకోవచ్చు. ఒకటి, పురుగు మందుల వినియోగం, అంటే చీడపీడల నుండి పంటని కాపాడుకోవడం. రెండవది, కలుపు మొక్కల నివారణ. కలుపు మొక్కల నివారణ మనకు పాఠ్యపుస్తకంలో ఈ 2 వేరువేరుగా ఇచ్చినా కూడా మనం పంట సస్యరక్షణ కింద ఈ 2 అంశాలను మనం తెలుసుకోవచ్చు. మరొకటి, పంట కోతలు మరియు పంట నూర్పిళ్ళు. ఏడవది, చివరిది, పంట నిల్వ చేయటం, భద్రపరచడం. ప్రధానంగా వ్యవసాయంలో ఈ 7 పనులను చేయవలసి ఉంటుంది. దీంట్లో మనం మొదటిదైనటువంటి నేలను సిద్ధం చేయటం గురించి తెలుసుకోవటం జరిగింది. నేలను సిద్ధం చేసిన తర్వాత మరి నేలను ఎందుకు సిద్ధం చేయాలి? చూడండి, విత్తనాలు నాటడానికి అనుకూలంగా అనువైనదిగా నేలను మార్చడానికి రైతు ముందుగా నేలను సిద్ధం చేసుకుంటాడు. మనం తెలుసుకున్నాం, దున్నడము, చదును చేయడం అనేటటువంటి విధానాల ద్వారా రైతు విత్తనాలను నాటుకోవడానికి అనుకూలంగా అనువైనదిగా నేలను సిద్ధం చేసుకుంటాడు. ఇక రెండవ అంశం, విత్తనాలు నాటడం. రెండో ప్రధానమైన అంశం. ఇప్పుడు మనము విత్తనాలు నాటడాన్ని గురించి నేర్చుకుందాం. విద్యార్థులు, ఈ విత్తనాలు నాటడం అనేది వ్యవసాయంలో ముఖ్యమైనటువంటి దశ. విత్తనాలు నాటడంలో రైతులకు
సరైనటువంటి అవగాహన ఉండాలి. విత్తనాలను నాటే విధానంలో తగిన జాగ్రత్తలను కూడా రైతులు పాటించాల్సి ఉంటుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పంట దిగుబడి అనేది, అంటే ఫలసాయం అనేది, ఏదైతే మనం ఆశించేటటువంటి రైతు కోరుకునేటటువంటి ఈ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే అధిక ఫలసాయాన్ని రాబట్టడం, అంటే అధిక దిగుబడిని. ఫలసాయం అంటే ఏంటి? దిగుబడి అంటే పంట. మనం చెప్పుకున్నాం కదా, ఫలసాయము దిగుబడి లేదా పంట, ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశం. సో ఈ యొక్క అధిక దిగుబడి అనేది మనం ఎన్నుకునేటటువంటి, మనం విత్తుకునేటటువంటి విత్తనాల యొక్క నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది. పంట దిగుబడి ఫలసాయం అనేది విత్తనాల యొక్క నాణ్యత, విత్తన నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఆరోగ్యకరమైనటువంటి విత్తనాలు మాత్రమే ఆరోగ్యకరమైనటువంటి పంటని ఇస్తాయి. విద్యార్థులు ఈ విషయాన్ని ఒకసారి జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. ఆరోగ్యకరమైనటువంటి విత్తనాలే ఆరోగ్యకరమైన పంటను ఇస్తాయి. అంటే ఏంటి? మంచి విత్తనాలు నాటుకున్నట్లయితే మనం మంచి పంటను ఇస్తాయి. అంటే మంచి పంట రావాలంటే మనకి మంచి పంట అంటే మంచి నాణ్యమైనటువంటి అధిక దిగుబడి పంట మనకు రావాలంటే, ఫలసాయం మనకు రావాలంటే, అంటే రైతు అధిక ఫలసాయాన్ని అధిక దిగుబడి సాధించాలి. వచ్చే పంట కూడా ఎలా ఉండాలి? నాణ్యమైనదిగా ఉండాలి. అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? మనం ఎన్నుకునేటటువంటి రైతు విత్తుకునేటటువంటి విత్తనాల మీద ఆ పంట నాణ్యత దిగుబడి ఆధారపడి ఉంటుంది. కాబట్టి మరి ఈ విత్తనాలను ఎన్నుకోవడం, విత్తనాలు నాటడం అనేది మనం ముందు చెప్పుకున్నట్లుగా వ్యవసాయంలో అతి ముఖ్యమైన దశగా చెప్పుకోవచ్చు. మరి రైతులకు ఈ విత్తనాలు ఎక్కడ నుండి సమకూర్చుకుంటాడు రైతు? ముఖ్యంగా విత్తన ఎంపిక ఎలా ఉండాలి? మనం చెప్పుకున్నాం మంచి విత్తనాలు మంచి పంటనిస్తాయి అని. మరి ఈ మంచి విత్తనాలను రైతు ఏ విధంగా ఎంపిక చేసుకుంటాడు? మరి మంచి విత్తనాలని మనం వేటిని అనొచ్చు, లేదా మంచి విత్తనాలు ఇవి అని చెప్పడానికి ఏమైనటువంటి లక్షణాలను ఉన్నాయా? లక్షణాలను బట్టి విత్తనాల యొక్క నాణ్యతను మనం గుర్తుపట్టవచ్చా? చూడండి విద్యార్థులు, మనకి మన యొక్క పాఠ్యపుస్తకంలో ఒక కృత్యాన్ని ఇవ్వడం జరిగింది. ఇది సులభంగా విద్యార్థులు వాళ్ళ ఇంటి దగ్గర చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ కృత్యం ఏంటంటే, ముందుగా మనం ఏం చేయాలంటే, అంటే విత్తనాలు ఏవి మంచివి అని మనమే తెలుసుకోవడానికి ముందుగా మీకు అందుబాటులో ఉన్నటువంటి ఏవైనా గింజలను తీసుకోండి. కందులు కావచ్చు, శనగలు, పెసర్లు, ఏవైనా గింజలను తీసుకొని ఒక గుప్పెడు చాలు, గుప్పెడు గింజలను తీసుకొని వాటిని నీరు ఉన్న పాత్రలో వేయండి. ఏం చేయండి? గుప్పెడు గింజలను తీసుకొని నీళ్ళలో వేయండి. వేసి గమనించండి. మనం వేసిన విత్తనాలలో కొన్ని చూడండి, కొన్ని నీటిపై తేలుతూ ఉంటాయి, కొన్ని నీటిలో మునిగి ఉంటాయి. కొన్ని నీటిపై తేలుతూ ఉంటాయి, మరికొన్ని మునిగి ఉంటాయి. ఇప్పుడు మీరు తేలిన విత్తనాలను, మునిగిన విత్తనాలను వేరు చేయండి. తేలినవి, మునిగిన విత్తనాలను వేరు చేయండి. వేరు చేసి ఈ రెండిటి యొక్క లక్షణాలను మీరు పరిశీలించండి. అంటే విత్తనాలను తీసుకొని వాటి యొక్క రంగు, వాటి పరిమాణము, వాటి ఆకారాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. అవసరమైతే భూతద్దాన్ని సహాయాన్ని కూడా తీసుకోవచ్చు. మరి చిన్న విత్తనాలు అనుకోండి, మన మామూలు కంటితో చూడలేం కాబట్టి మనకు భూతద్దాలని అందుబాటులో ఉంటే వాటి సహాయంతో ఆ యొక్క ఉపయోగించి వాటి విత్తనాల యొక్క ఆకారము, పరిమాణము, వాటి యొక్క మొత్తం నాణ్యతని పరిశీలించండి. మీ పరిశీలన మనం గమనించినట్లయితే చూడండి, మునిగిన విత్తనాలు మంచి రంగు కలిగి ఉంటాయి. చూడండి, ఇవి విత్తనాల యొక్క లక్షణాలు. మంచి విత్తనాల లక్షణాలు ఏంటి అని మనం అనుకున్నాం కదా. చూడండి, ఒకటి మంచి రంగు కలిగి ఉండడం. ఇక్కడ మునిగిన మన తేలిన విత్తనాలు పరిశీలించినట్లయితే మునిగిన విత్తనాలు మంచి రంగులో ఉంటాయి. తేలిన విత్తనాలు కొద్దిగా పాలిపోయినటువంటి తెలుపు రంగులో ఉంటాయి. రెండు, పరిమాణం పెద్దవిగా ఉంటాయి. కొద్దిగా మునిగిన విత్తనాలు కొద్దిగా పెద్దవిగా ఉంటాయి పరిమాణంలో, తేలిన వాటికంటే కూడా. రెండు, ఇవి గుండ్రంగా ముడతలు లేకుండా ఉంటాయి. మునిగిన విత్తనాలు గుండ్రంగా ఉండి ముడతలు లేకుండా ఉంటాయి. అదే మనం తేలిన విత్తనాలను పరిశీలించినట్లయితే అవి పైన ముడతలుగా ఉంటుంది.
నెక్స్ట్ బరువుగా ఉంటాయి. మునిగిన విత్తనాలు మనం చూసినట్లయితే తేలిన విత్తనాల కంటే కూడా ఈ మునిగిన విత్తనాలు కొద్దిగా బరువుగా ఉంటాయి. ఇవి ఈ యొక్క లక్షణాల ఆధారంగా మనం మంచి విత్తనాలు ఏవో మనమే ఈ కృత్యం ద్వారా తెలుసుకోవచ్చు. చూడండి, మంచి విత్తనాల లక్షణాలు ఏంటి, వేటిని మంచి విత్తనాలు అంటారు, ఈ లక్షణాలు కలిగి ఉండాలి, వాటిని మనం మంచి విత్తనాలు అంటారు. వాటిని మనం విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటాయి, అవే మంచి మొక్కలను ఇస్తాయి. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనం తేలిన విత్తనాలను ఏమంటారు, మనం తాలు విత్తనాలు అంటారు, తాలు గింజలు అని పిలుస్తుంటాం, మీ అందరికీ తెలుసు. అరే అవి తాలు గింజలు రా, మొలకెత్తవురా అంటారు. అంటే అవి తేలికగా ఉంటాయి, వాటి లోపల పదార్థం ఉండదు, అవి నీళ్ళల్లో తేలుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేయండి మరి, వీటిని మీరు కొన్ని విత్తనాలను మునిగిన వాటిని కొన్ని తేలిన వాటిని తీసుకొని 2 వేరువేరు కుండీలలో వీటిని విత్తండి, నాటండి. కొన్ని రోజుల తర్వాత వీటి నుంచి వచ్చే మొక్కలను పరిశీలించండి. చూసినట్లయితే ఈ మంచి విత్తనాల నుంచి వచ్చే మొక్కలు అధిక సంఖ్యలో ఉంటాయి, నాణ్యమైనటువంటి మొక్కలు వస్తాయి. అదే మనం తేలిన విత్తనాన్ని నాటిన కుండీలో చూసినట్లయితే అవి సరిగా మొలకెత్తవు. అంటే ఈ యొక్క లక్షణాలు కలిగి ఉన్నవి మాత్రమే. అంటే ఎందుకు మొలకెత్తాయి అంటే మంచి విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. కాబట్టి మంచి విత్తనాలను రైతు విత్తుకోవడానికి, పంట వేయడానికి ఎంపిక చేసుకోవాల్సి వస్తుంది. సో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ విత్తనాల ఎంపిక. సో మంచి విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. పూర్వపు రోజుల్లో మరి రైతులు పండించిన పంట నుండి మంచి లక్షణాలు కలిగినటువంటి గింజలను వేరు చేసి తర్వాతి పంటకు విత్తనాలుగా వాడుకోవడానికి వాటిని సరైనటువంటి విధానంలో భద్రపరిచేవాళ్ళు పూర్వపు రోజుల్లో. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే, ప్రస్తుత కాలంలో చూసినట్లయితే రైతులు తమకు అవసరమైనటువంటి విత్తనాల కోసం అధికంగా ఈ యొక్క దుకాణాలలో దొరికేటటువంటి వివిధ కంపెనీల తయారు చేసినటువంటి విత్తనాల మీద ఆధారపడుతూ ఉన్నారు. మరి దీనివల్ల కలిగేటటువంటి ప్రయోజనం కంటే మనం చూసినట్లయితే చూడండి, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము ఈ వ్యవసాయ పనులు ప్రారంభమయ్యేటటువంటి ఋతుపవనాలు ప్రారంభంగా మనం చెప్పుకున్నాం. ఆ కాలంలో మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా కూడా చూడండి, పత్రికలు చూసినా టీవీలు చూసినా మొత్తం విత్తనాల కంపెనీల వాళ్ళ యొక్క విత్తనాలను గురించి ప్రచారం చేసుకోవడానికి రకరకాల ఉపాయాలను ఉపయోగిస్తూ ఉంటారు మన పైన. ఏంటో మనం చూస్తూ ఉంటాం. చూడండి, మా విత్తనాలు వాడినట్లయితే మీకు సిరుల పంట కురుస్తుంది అని, లేదా మీకు ఇన్ని విత్తనాలుగా ప్యాకెట్లు కొంటే ఇన్ని ఉచితం అని చెప్పేసి, లేదా డ్రా తీస్తే మీకు ఇందులో కారు వస్తుంది, బంగారం వస్తుందని చెప్పేసి, అంటే రకరకాల ఉపాయాలతో ఏం చేస్తుంటారు వాళ్ళు, రైతులను తమ కంపెనీ విత్తనాలే వాడే విధంగా ఆకర్షిస్తుంటారు. అయితే విద్యార్థులారా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ తాకీదులకు అంటే వాళ్ళు ఇచ్చేటటువంటి ఈ తాయిలాలకు అంటే మనం ఆకర్షించడానికి అది వాళ్ళ యొక్క మార్కెటింగ్ వాళ్ళ యొక్క విత్తనాలను మనం వాడే విధంగా చేసేటటువంటి ఒక ఉపాయం. కాబట్టి మనం ఇటువంటి వాటికి లోను కాకుండా సో సరైనటువంటి అవగాహన కలిగి ఉండాలి రైతు. వాడు ఇచ్చేటటువంటి ఆఫర్లకు కానీ, ఉచితాలకు కానీ, బహుమతులకు కానీ ఆశపడి రైతులు అటువంటి విత్తనాలను కొనుగోలు చేస్తే ఏం జరుగుతుందో మనం చూస్తూ ఉంటాం. విత్తినా కొన్ని విత్తనాలు మొలకెత్తినా కూడా చూడండి ఏపుగా పెరుగుతుంది పంట, కానీ మనకు కావలసినటువంటి ఆ యొక్క గింజ, ఆ ఫలసాయం అనేది సరిగ్గా రాదు. చూడండి, ఉదాహరణకి మనం వరేసామనుకోండి, మనకు కావాల్సింది ఏంటి, వరి గింజ, ధాన్యం కావాలి, ఒడ్లు కావాలి, కానీ పంట బాగా ఇంతెత్తు ఏపుగా పెరుగుతుంది, చూడ్డానికి పంట చక్కగా పచ్చగా ఉంటుంది. అబ్బా రైతు అనుకుంటాడు ఓహో ఈసారి బాగా దిగుబడి వస్తుందని, కానీ చివరికి వచ్చేసరికి కూడా ధాన్యం సరిగా ఏర్పడదు. మరి మనకు కావాల్సింది అటువంటి విత్తనాలా కాదు కదా. మరి దానివల్ల ఏమవుతుందంటే రైతు చిన్నవాటికి ఆశపడితే పెద్దవాటిని కోల్పోవాల్సి వస్తుంది, పెట్టిన పెట్టుబడి కూడా రాక నష్టాల బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులారా ఖచ్చితంగా దీని మీద రైతుకు సరైనటువంటి అవగాహన ఉండాలి. మంచి విత్తనాలు ఏవో తెలుసుకొని వాటిని ఉపయోగించాలి. రెండవ చూడండి, ఇప్పుడు మార్కెట్లో అధికంగా మనం అప్పుడప్పుడు చూస్తుంటాం, ఇప్పుడు తరచుగా రైతులు విత్తనాల కోసము రోడ్లపైన పడిగాపులు కాస్తున్నారు, దుకాణాల వద్ద క్యూ లైన్లో నిలబడ్డారు, లేదా విత్తనాలు సరిగ్గా అందక సకాలంలో దొరకక ధర్నాలు చేస్తున్నారు అనేటటువంటి మనం వింటూ ఉంటాం. మరి ఇటువంటి పరిస్థితులు ఎందుకు తలెత్తుతున్నాయి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చూడండి, మీ ఇంట్లో కూడా మీరు కూడా ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళైతే
ఈ ముఖ్యంగా చూడండి, మీ తల్లిదండ్రులు ఈ విత్తనాల కోసము అనేక సార్లు ఈ యొక్క దుకాణాల చుట్టూ తిరగవలసి వస్తుంది, ఇబ్బంది పడాల్సి వస్తుంది విత్తనాలు దొరకక. మరి ఇలాంటి పరిస్థితి, విత్తన కొరత అనేది ఎందుకు ఏర్పడుతుందో ఒకసారి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చూడండి, ప్రధానంగా చూడండి, ఇప్పుడు మనకు మార్కెట్లో దొరికేటటువంటి విత్తనాలు అధికంగా కూడా ఈ యొక్క జన్యుపరంగా మార్పు చెందించబడిన విత్తనాలు, అంటే జెనెటికల్లీ మాడిఫైడ్ సీడ్స్ అంటారు. ఏమంటారు వాటిని? జన్యుపరంగా మార్పు చెందించబడిన విత్తనాలు, జిఎంఎస్, జెనెటికల్లీ మాడిఫైడ్ సీడ్స్. అంటే జన్యుపరంగా మార్పు చెందించబడిన విత్తనాలు. అంటే ఏం చేస్తారు వీళ్ళు అంటే చీడపీడల్ని తట్టుకోవడానికి అనువైనవిగా విత్తనాలను తయారు చేస్తారు. వాటిని మనం వాటిలో జన్యుపరంగా జెనెటికల్గా కొద్దిగా మార్పు తీసుకొచ్చి అటువంటి అధిక దిగుబడిని ఇచ్చేటటువంటి, వ్యాధులను తట్టుకునేటటువంటి, చీడపీడల్ని తట్టుకునే విత్తనాలని చెప్పేసి వాటిని తయారు చేస్తూ ఉంటారు. అయితే వీటిని విత్తుకోవడం వల్ల వచ్చే పంట నుండి మనం మరుసటి సంవత్సరానికి వాటిని విత్తనాలుగా ఉపయోగించలేము. ఇక్కడ ఇది ప్రధానమైనటువంటి మనం గమనించాల్సిన విషయం. మనం వీటిని ఉపయోగిస్తూ పోతే ఏమవుతుంది అంటే వీటి నుంచి వచ్చేటటువంటి పంట నుండి మనం తర్వాత సంవత్సరానికి మనం వీటిని విత్తడానికి అవకాశం ఉండదు. కాబట్టి ప్రతిసారి కూడా మనం విత్తనాల కోసమో ఈ కంపెనీల మీద ఆధారపడవలసి వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, సకాలంలో రైతులకు విత్తనాలు అందక ఈ యొక్క నాటుకోవడం, విత్తుకోవడం ఆలస్యం అవుతుంది. అక్కడక్కడ ఇటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా చూడండి, ఈ యొక్క ఇబ్బందిని తొలగించడానికి, రైతుల యొక్క ఇబ్బందిని తొలగించడానికి రైతులకు రైతులకు కావలసినటువంటి నాణ్యమైన మంచి విత్తనాలను తక్కువ ధరకు అందించడానికి మనకు ఒక సంస్థ ఉంది ప్రభుత్వంలో. అదేంటంటే చూడండి, జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ. జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ అంటాం దీన్ని. నేషనల్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎన్ఎస్డిసి అంటారు. నేషనల్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. చూడండి, జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ పేరులో ఉంది విత్తనాలను అభివృద్ధి చేయటం. అక్కడ శాస్త్రవేత్తల యొక్క కృషి ఫలితంగా మంచి మేలైనటువంటి నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేసి వీళ్ళు రైతులకు అందిస్తూ ఉంటారు. రెండవది ఏంటంటే తక్కువ ధరకు లభిస్తాయి. కొన్ని సందర్భాలలో చూడండి, ప్రభుత్వం కూడా ఈ రైతులకు సబ్సిడీ మీద విత్తనాలను అందిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆ రైతు మంచి విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. చూడండి, విత్తనాల నాణ్యతను బట్టి మంచి విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. తరువాత వచ్చేసి విత్తనాలను విత్తటం. అయితే ఇక్కడ చూడండి, విత్తనాలను విత్తే ముందు విత్తనాలను శుద్ధి చేయాలి. విత్తన శుద్ధి చేయాలి. ఏంటి విత్తన శుద్ధి అంటే ఎందుకు చేయాలి? అసలు ఈ విత్తన శుద్ధి అంటే ఏంటి? విత్తనాలను ఎందుకు శుద్ధి చేయాలి? చూడండి, నేలలో ఉండేటటువంటి కొన్ని రకాల బ్యాక్టీరియాలు, వైరస్లు, సూక్ష్మజీవులు ఈ యొక్క మనం విత్తిన తర్వాత విత్తనాలను పాడు చేస్తాయి, వాటిని మొలకెత్తకుండా చేస్తాయి. కాబట్టి ఈ యొక్క నేలలో ఉండేటటువంటి అపాయకరమైనటువంటి వైరస్లు, శిలీంధ్రాలు, సూక్ష్మజీవుల యొక్క ఫలితంగా విత్తనాలు మొలకెత్తకుండా పోకుండా ఉండాలి అంటే ముందుగా వాటిని మనం విత్తన శుద్ధి చేయాలి. అంటే ఏం లేదమ్మా, విత్తే ముందు విత్తనాలను రసాయనాలతో కలపాలి. రసాయనాలతో బాగా కలిపటాన్ని విత్తన శుద్ధి అంటారు. దానివల్ల ఏంటంటే ఆ విత్తనాలపైన ఏమైనటువంటి చీడపీడలు కానీ వాటికి సంబంధించిన అవశేషాలు కానీ ఉన్నా అవి తొలగించబడతాయి. రెండవది ఏంటంటే నేలలో ఉండేటటువంటి ఈ వ్యాధికారక సూక్ష్మజీవులు, వైరస్ల బారి నుంచి మనం విత్తనాలను కాపాడుకోవచ్చు. కాబట్టి విత్తన శుద్ధి చేసిన తర్వాతనే విత్తనాలను మనము విత్తుకోవాలి లేదా నేలలో నాటుకోవాలి. ఇది విత్తన శుద్ధి. చూడండి, ముందుగా మంచి విత్తనాలను ఎంపిక చేసుకున్నాం. రెండవది, విత్తే ముందు వాటిని ఏం చేస్తున్నాము? విత్తన శుద్ధి చేయాలి. మరొకటి విత్తుకునే పద్ధతి లేదా విత్తనాలను నాటే పద్ధతి. మరొక అంశం విత్తనాలను నాటే పద్ధతి లేదా విత్తుకునే పద్ధతి. చూడండి విద్యార్థులు, దీంట్లో మనం ప్రధానంగా మన ప్రాంతాల్లో చూసినట్లయితే 3 రకాల పద్ధతులను అవలంబిస్తూ ఉంటారు రైతులు. ఒకటి చూడండి, వెదజల్లడం. ఒక పద్ధతి వెదజల్లడము. దీన్నే బ్రాడ్కాస్టింగ్ పద్ధతి అంటారు.
ఏం చేస్తాడు ఈ పద్ధతిలో మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా చూడండి, పప్పు ధాన్యాలను ఎక్కువగా పెసర్లు, మినుముల వంటి వాటిని ఈ పద్ధతిలో విత్తడం జరుగుతుంది. అంటే రైతు విత్తనాలను తీసుకొని చూడండి ఇలా పొలం అంతా ఇలా వెదజల్లుతూ ఉంటాడు. వెళ్తూ ఇలా వెదజల్లుకుంటూ పొలం అంతా కూడా విస్తరించేటట్టుగా విత్తనాలను చేతితో వెదజల్లుతాడు. దీన్ని వెదజల్లే పద్ధతి అంటారు. దీన్ని బ్రాడ్కాస్టింగ్ పద్ధతి అంటారు. ముఖ్యంగా ఈ విధానంలో మనకి పప్పు ధాన్యాల పంటలను ఈ విధానంలో విత్తుకోవటం జరుగుతుంది. వెదజల్లడం అంటే చేత్తో ఇలా వేసుకుంటూ వెళ్ళటం. రెండవది ఏంటంటే ఇక్కడ మనకి ఈ విత్తుకునేటటువంటిది యంత్రాన్ని ఉపయోగిస్తారు. విత్తన గొర్రు అంటారు. చూడండి, మనకి పాఠ్యపుస్తకంలో మీరు దీని యొక్క పటాన్ని పరిశీలించవచ్చు. ఒక పైన గరాటు లాంటి నిర్మాణం ఉంటుంది, దాని కింద గొట్టాల వంటి నిర్మాణాలు ఉంటాయి. దీన్ని ట్రాక్టర్కు అమర్చి ఉంటుంది. పైన మనము ఆ యొక్క గరాటు వంటి భాగంలో మనం విత్తనాలు పోసినట్లయితే ఆ గొట్టాల నుండి ఆ విత్తనాలు వచ్చేసి మనకు ఒక వరుస క్రమంలో విత్తనాలు, అదేవిధంగా పైనుంచి మట్టి పూడ్చుకుంటూ వెళ్ళడానికి కూడా అందులో అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనము దీన్ని ఉపయోగించి తక్కువ కాలంలో తక్కువ సమయంలో మనము వీటిని విత్తనాలను విత్తుకోవచ్చు. సరైనటువంటి దూరంలో చెట్టుకు మధ్య సరైన దూరం వచ్చే విధంగా ఉంటుంది. ఇక మూడవ పద్ధతి చూడండి, నాట్లు వేయటం. చూడండి, ఈ వరిలో ఈ యొక్క నాట్లు వేసే పద్ధతిని అవలంబిస్తారు. వరిలో మనందరికీ తెలుసు. నాట్లు వేయడం అంటే ఏంటి, ఈ విధానంలో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. చూడండి, ముందుగా ఏం చేస్తారంటే వరిలో మనం ప్రధానంగా వరి, మిరప వంటి వాటిలో ముందుగా వాటిని నారు పోసుకున్న తర్వాత వాటిని నాటుకోవడం జరుగుతుంది. వరిలో మనం చూసినట్లయితే చూడండి, ముందుగా ఈ యొక్క వడ్లను ఏం చేస్తారంటే నానబెట్టిన తర్వాత వీళ్ళు ముందుగా ఏం చేస్తారు, ఒక చిన్న ప్రాంతాన్ని కొంత ప్రాంతాన్ని చేసుకొని దాంట్లో వాటిని నానబెట్టిన తర్వాత వాటిని 4-5 ఆకులు మొలిసిన తర్వాత దాన్ని నారంటే మనం చూడండి చిన్న మడిలాగా ఉంటుంది, ఆకుపచ్చగా తయారవుతుంది. తర్వాత ఏమవుతుంది, కొన్ని రోజులకు అది ఆ యొక్క రకాన్ని బట్టి 14 నుంచి 40 రోజుల్లో చిన్న పిలకలాగా వస్తుంది బయటికి. దానికి ఒక 4-5 ఆకులు ఉంటాయి. తర్వాత ఏం చేస్తారంటే ఈలోపు ఏం చేస్తారు, మిగతా దాన్ని సిద్ధం చేసుకుని బాగా దున్ని నీళ్లు పెట్టి పశువుల ఎరువు వేసుకొని సిద్ధం చేసిన తర్వాత కూలీల సహాయంతో కానీ లేదా యంత్రాలు ఉపయోగించి కానీ ఈ నారును అక్కడ వరుస క్రమంలో నాటుకోవడం జరుగుతుంది. మనం వరిలో చూస్తూ ఉంటాం. ఇక్కడ మరొక ప్రధానమైనటువంటి ఏంటిదంటే ఈ నాట్లు వేసే యంత్రాలు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. మనకి ఆ పటంలో మనం ఆ యొక్క నాట్లు వేసే యంత్రాన్ని చూడవచ్చు. దీనికి ఏం చేస్తారంటే వెనక అమర్చుతారు ఈ నారంతా కూడా, అది ముందుకు వెళ్తూ ఉంటుంది. సో అది ఏమవుతుంది, ఒక వరుస క్రమంలో నాట్లు వేసుకోవడం అనేది జరుగుతుంది. కూలీలో కొరత ఉన్న దగ్గర తక్కువ సమయంలో మనము అధిక విస్తీర్ణంలో నాటు వేయడానికి ఈ నాట్లు వేసే యంత్రం బాగా ఉపయోగపడుతుంది. అయితే ముఖ్యంగా దీన్ని కూలీలో కొరత ఉన్న దగ్గర సమయము వృధా కాకుండా ఆదా చేసుకోవడానికి ఈ నాట్లు వేసే యంత్రం అనేది బాగా ఉపయోగపడుతుంది. మరొకటి చివరిది అంశం ఏంటంటే ఇందులో శ్రీవరి. మీరు వినే ఉంటారు, శ్రీవరి అంటే ఇది వరిలో రకం కాదు, విత్తుకునే రకం. సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ అంటారు. శ్రీ అంటే సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ అంటే ఈ విధానంలో ఏం చేస్తారంటే మొక్కకు మధ్య నారుగు మధ్య దూరం ఎక్కువగా ఉండే విధంగా చూసుకొని నాట్లు వేసుకోవడం జరుగుతుంది. ఈ శ్రీవరి అనేది నాటుకునే ఒక పద్ధతి. గుర్తుపెట్టుకోండి విద్యార్థులు, శ్రీ అంటే SRI సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ అంటే వరి నాటు వేసే ఒక పద్ధతి. ఈ విధానంలో మొక్కల్ని కొద్దిగా ఎడంగా ఉండేటట్టు నాటుకుంటారు. ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అవలంబిస్తున్నటువంటి ఆధునికమైనటువంటి పద్ధతి. ఈ విధంగా మనం వేరువేరు పద్ధతుల్లో వేరువేరు పంటలకు వేరువేరు పద్ధతులు విత్తుకోవడం అనేది ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి మనం మరొకసారి గుర్తు చేస్తున్నాను, విత్తన నాణ్యతను బట్టి పంట దిగుబడి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ వ్యవసాయంలో విత్తనాలు విత్తుకోవడం అనేది ప్రధానమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. సో మనం మరొక తరగతిలో మరొక అంశంతో కలుసుకుందాం. సెలవు.